ఎక్కడికి వెళ్ళినవరా? నేను ఇడికే పోయినా గానీ నువ్వేడికి పోతున్నావు నాన్న? రుద్రయ్య సేట్ రమ్మన్నాడు. 2-3 రోజుల నుంచి పనిలోకి పోతలేను కదా, సామిళ్ళకి లోడ్ వచ్చి ఉంటుంది. నీ బదులు నేను పోతా కానీ నువ్వు ఇంట్లోకి నడు. అరే నువ్వు ఆడికో ఏం పని చేస్తావురా? అరే చేస్తుంటే అవే తెలుస్తా నాన్న, నువ్వు ఇంట్లోకి వా నడు. సాయంత్రం కల్లా లోడు పంపించాలి, జల్దీ కానీ అయితే సాయంత్రం కల్లా 5 కూడా లేచినాయి చూడు, మీదికి వచ్చినాయి. చెప్తారు మీ సంగతి. సీరియస్ మ్యాటర్ అని చెప్పినా ఇంతనారా మీరు? మారారా? అవురా? నైట్ ఫోన్ ఎందుకు చేయలేరా మీరు? తాగి వండుకోరా? ఎప్పుడు వస్తాను ఎప్పుడు వచ్చిర్రు? నెట్లో సెర్చ్ చేసిన ఇటువంటి గుప్త నిధులు ఏడేడు ఉంటాయి, ఇట్టెట్లా తీయాలి, ఏం చేయాలి, ఏంది కథ అని. ఇవి తీస్తూ దొరికిన వాళ్ళు కొందరు, తీస్తూ చచ్చిపోయిన వాళ్ళు కొందరు. అయినా ఇవన్నీ ఖచ్చితంగా నమ్మడానికి ఏం లేదురా భయ్, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ బంగారం తీయడం మనం అనుకున్నంత ఈజీ అయితే కాదా. దాన్ని బయటికి తీయాలంటే తవ్వనికి 4 మనుషులు కావాలి, లైట్లు, ఓ మంత్రగాడు, పూజలు, బలులు, ఓ పెద్ద తతంగమే ఉందిరా ఆయన. పోనీ మనం ఇన్ని చేసినా మన పని సులువవుతుందా అంటే కాదు. మనం చేసింది ఎవరి కళ్ళల్లో పడ్డదనుకో, అదే మన ఊరోళ్ళ కళ్ళల్లో, ఊరంతా పెంట పెంట అవుతుంది, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. మరి మనతో అవుతుందా? నీకేమనిపిస్తుందిరా? అవుతుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా అవుతుంది. రేపు మన ఎంపీటీసీ చిన్న కొడుకు సీన్ కాని పెళ్ళి, ఊరంతా అని బరాత్లోనే ఉంటుంది. అందరు తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు, బొర్రేటోళ్ళు బొరుతారు. ఇదే కరెక్ట్ టైం. ఈ టైంని మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని బరాత్లు అవసరం అయితే బాంబులు గీములు వెలిసి రచ్చ రచ్చ చేస్తాం. ఈ గ్యాప్లా మన పని ఇంకా సులువవుతుంది. ఏమ్రా? మరి నేనేం బీకాలరా? కొడకల్లారా, మీకెంత ధైర్యం లేకపోతే ఊర్ని వల్లకాడు చేయడానికి రెడీ అయిపోతారా? మీరు దేన్ని గెలకబోతుర్రో తెలుసా? దాన్ని గెలికితే ఏమైతుందో తెలుసురా? తెలుసురా మీకు? సన్నాసుల్లరా, అసలు ఉత్తరంటే ఏమనుకుంటుర్రా మీరు? దాన్ని గెలికితే ఊరంతా వల్లకాడి చేసిపోతుంది. ఏం తెలుసురా మీకు? ఏం తెలుసురా మీకు? ఏదో తెలియ చేసినాం చెడు, ఇంకోసారి ఏం చెడు, నీ కాలు ముక్తా చెడు. లాభం లేదురా, మీరింత బరి దిగించిండ్రంటే నేను ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా, వాళ్ళు స్టేషన్ లేసి తోలు తీస్తే గానీ మీకు సమస్య కాదురా. సమస్య కాదు. ఒక్కసారి మా మొక్కలు చూసి వదిలే సెట్, మీకు దండం పెడతా సెట్, ప్లీజ్ సెట్ 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 ప్లీజ్ 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 సెట్. సరే పోయి ఏదైనా పని చేసుకుని బతుకురి. ఇంకోసారి ఇట్లా ట్రై చేసినట్లు నాకు తెలిసిందా, పోలీస్ స్టేషన్ లేసి బొక్కలు కొట్టిస్తా. పోండే. ఇట్రా, నీకు చదువుకున్న తెలివేదనుంటే ఇంకా దేంట్లోనా పెట్టుకో, గిసుంటాట్లో కాదు. అరే పక్కకున్నోడు 100 చెప్తారా భయ్, ప్రతిదానికి చెవులు ఇప్పుడు కాదు. సమస్య అయిందా? ఓ పని చూడు, పో చూసుకోపో. పదే 10 నిమిషాలు, మళ్ళీ మా అమ్మ వస్తుంది. త్వరగా మాట్లాడుకోండి, ఓకేనా? ముఖమేందే డల్గుంది? ఏదోలే, అయినా నేను నీకేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? పైసల గురించేగా, అదే పని మీద ఉన్నా. నువ్వు చెప్పిందేమో చిన్న పనా? టైం పడుతుంది. పొలం పేపర్లు పెట్టి లోన్ అప్లై చేసిన, అది వర్కౌట్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో ఒకటి. 6 నెలలు టైం ఇచ్చిన, గుర్తుందా? గుర్తుంది, అందుకేగా టైం వేస్ట్ చేయకుండా రుద్రయ్య దగ్గర జాబ్ చేస్తున్నా. వాడు పిల్లికే బిచ్చవేయడం నీకు జీతం ఇస్తాడా? అసలు ఇది అయ్యే పనేనా? ఏ బాన్ దగ్గరనే ఉంటామా లైఫ్ లాంగ్? ఎదగమా, సెటిల్ అవ్వమా?
ఎట్లరా ఎప్పుడు సెటిల్ అవుతావు? ఏ తిప్పి మళ్ళీ ఆడికే తీసుకొస్తావు. ఎప్పుడు ఏంది అని చెప్పినాక టైం పడుతుందని చెప్పి. అన్ని నువ్వు అనుకున్నట్టు జరుగుతాయా? అన్ని నువ్వు అనుకున్నప్పుడు అయితాయా? అది కాదురా, నాకేం చేయాలో ఓ క్లారిటీ ఉంది. ఎందుకు నువ్వు ఇట్లా ఉట్టిన డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెడతావు? అరుస్తున్నావు కదా, అసలు నీకు నా మీద ప్రేమే లేదు. నువ్వు ప్రతిదానికి ప్రేమ లేదు నాకు చిరాకు వస్తుంది. నాకు నీకే ఉందా బొంగులో ప్రేమ? కనబడుతోంది ఎవరికి ఎంత ప్రేమ ఉందో. అసలు నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నావని? ఎప్పుడు ఇంతే. అవును వినను, నీ మాటనే కాదు ఎవ్వరి మాటినా. ఎందుకు వినాలి? నేను మా నాన్న కోసం జాబ్ చేస్తున్నా. చేయొద్దా? నా ఫ్యామిలీ కంటే ఎక్కువ నాను. మరి నేనెవరినిరా? నేను నీ ఫ్యామిలీ కాదా? సర్లే వదిలే. నీ దృష్టిలో నా స్థానం ఏంటో బాగా అర్థమైంది. నిన్ను నమ్ముకున్నాను కదా, నా సావేతో నేను చస్తా. ఓ ప్రేమ లేకుండా చస్తానా? ఓ భయపడిస్తున్నావు? లోకంలో బతుకుతలేడా ప్రేమ లేకుండా? అయినా నువ్వు లవ్ లో ఉన్నప్పుడు అప్పుడేమో లవ్ మంత్రాలు చదివినావు కదరా, ఏంటి అవి? షీఈ్ బ్యూటిఫుల్, షీఈ్ మై లవ్. ఏమరా నాగా గివ్వి అన్నాడు కదా, ఇప్పుడు చదువురా మంత్రాలు. చదువురా. వస్తాయి పొట్టిదానా నీ అవ్వ. కొసరేసే చిత్తగా ఎంత ఉండవు? ఎందుకే నీకు ఇంత బల్పు? నోర్లేనా చూసి బాయిలు ఉడుకుతావా? నువ్వు నాకే మొత్తం నాకే అని నన్ను సంఖ్య నాకు ఇచ్చినావు కదే. అంటే సంకన్నావు కదరా, అంత ఉప్పు ఉంటుంది బాగోదా? నీ అయ్యా ఆగు, కొట్టద్దు. రేపు మాలేస్తున్నా, తర్వాత నీకే పాపం తాగుతుంది, నీ ఇష్టం. ఆఖరికి ఈనికుండా లావంటి చులకనైపోయిందిరా. ఊకో దానికి అన్నదమ్ములు తెలుస్తారా నా బాధ ఏందో? నా పాపం ఊరికే నన్ను నలుగుతుంది. ఏడ్చి మా ఇజ్జత్ ఇస్తావు? ఊకో. ఆడల చేతిలో మోసపోడు ఇది కొత్త కాదురా. ఏడు పాపరా ఇక. ఊకో బ్రో, మగవాడికి ఇవన్నీ తప్పు. ఆపుర్బే, మీరు నీతులు చాలు చేస్తే ఆకులు రాలిపోయేదాకా చెప్తారు కానీ చల్ నడుర్రి. ఆడా సీనియర్ లగ్గం డీజే స్టార్ట్ అయింది. మందు దాగి దుంకితే అన్ని మర్చిపోవచ్చు. ఏడుపు సార్ నడు.